ఈలోపు మనం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. ఓకే లక్ష్మణ్ గారు వినిపిస్తుందండి? లక్ష్మణ్ గారు ఆ విజువల్స్ మనం చూసినట్లయితే హాస్పిటల్లో ఆ పిల్లలు పడుతున్న బాధ ఆవేదన మనం చూస్తే ఎవరికైనా కంట తడి రాకుండా ఉండదు. చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, వారికి పెట్టే ఆహారం మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఓకే, ఒకసారి అంటే జరిగింది అనుకోవచ్చు, 2 సార్లు అంటే జరిగింది అనుకోవచ్చు, కానీ తరచుగా ఇది జరుగుతూనే ఉంది. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట. కొన్ని బయటికి రావట్లేదు కూడా, కొన్ని బయటికి రానివ్వట్లేదు కూడా. అక్కడక్కడ హాస్పిటల్లో చూయించి పిల్లల్ని పంపించేయటం, లేకపోతే అస్వస్థతకు గురైనా కానీ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయకపోవడం ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గమనించాలి లక్ష్మణ్ గారు. ఈ నారాయణపేట మాగునూరుకి సంబంధించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు ఎందుకు గురయ్యారు అని ప్రశ్నిస్తే, మీడియా ముఖంగా ప్రశ్నిస్తే, అక్కడున్న కలెక్టర్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, బయట దుకాణాల్లో చిరుతిండ్లు తినడం వల్ల వారికి అస్వస్థతకు గురయ్యారు. అంటే ఒకరవుతారు, ఇద్దరవుతారు. 40 మంది ఒకేసారి బయట దుకాణాల్లోకి వెళ్ళి తిన్నారా అండి? అసలు అలాంటి స్టేట్మెంట్లు ఎలా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? ప్రభుత్వ యంత్రాంగము నీతి నిజాయితీతో పనిచేయాలి. ఆ యంత్రాంగాన్ని రాజకీయ నాయకులు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేయాలి. ఇక్కడ ప్రాపర్ గా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు సరిగా మానిటరింగ్ చేయకపోతే ఇలాగే నడుస్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి చూస్తున్నాము. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఫుడ్ పాయిజన్ కావటము, లేకపోతే అనుకోని జబ్బులు రావటము. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే, పాఠశాలలో శుభ్రత ఉందా లేదా ఒకటి ముందు. అంటే ఇది ఆ గురుకుల పాఠశాల టాయిలెట్స్ లో కానీ, వాళ్ళు పడుకునే ప్లేసుల్లో కానీ అది రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా లేదా. రెండోది ఏంటి, ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ఏంటి, అడల్ట్రేషన్ ఎందుకు అవుతుంది అంటే, నాకు ఒక మిత్రుడు ఎప్పుడు కాలం నుంచి నిల్వ ఉండే వాటిని తింటే కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎప్పుడో చాలా కాలం నుంచి నిల్వ ఉండే వాటిని బయట మార్కెట్లో అమ్మలేదు. ఒకవేళ మార్కెట్లో అమ్మితే దొరికిపోతారు, వాళ్ళు వచ్చి కొడతారు ఎప్పుడు ఇవన్నీ. అందువలన ఈ గురుకుల పాఠశాలలకు సప్లై చేస్తారు వీళ్ళు, ఆ ఎగ్స్ ప్రొడక్ట్ చేసేటువంటి వాళ్ళు. అలాగే కూరగాయలు కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ కూడా నాసిరకం వాటిని, లేకపోతే చాలా కాలం నిల్వ ఉండేటువంటి వాటిని వాళ్ళు అమ్మడం, వీళ్ళు కొనడం. వీళ్ళు ఎవరు కొనేటువంటి టీం ఎవరు? మరి అక్కడ గురుకుల పాఠశాల ఇన్ఛార్జి. అన్నిటికీ ఏంటి కారణం ఏంటంటే అవినీతి. ఈ అవినీతిని ఆపకుంటే ఇవి ఇలాగే జరుగుతాయి. సరే ఆలోచించండి, పిల్లలు ఎవరండి? ఆ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు 100% పేద వర్గాలే. 100%. ఎవడు ఓ మూత్రం ఆకలి తోలుకుంటూ బాగా జీవించేవాడు ఎవడు గురుకుల పాఠశాల పెట్టాడు. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో పెడతాడు, నాకు డబ్బులు ఖర్చు అయినా పర్వాలని. అసలు ఏ మాత్రం విధి లేని వాళ్ళు మాత్రమే గురుకుల పాఠశాలలో పిల్లల్ని చేరుస్తారు. అంటే ఎంత పేదవాళ్ళు, వాళ్ళని చదివించే స్తోమత లేని పరిస్థితుల్లో పిల్లల్ని అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏమి, పిల్లలు గురుకుల పాఠశాల కదా, పొద్దున స్కూల్లో పాఠాలు వింటారు, సాయంత్రం అయితే హోంవర్క్ చేసుకుంటారు, వాళ్ళని చక్కగా చూసుకుంటారు అని ఒక విశ్వాసంతో తల్లిదండ్రులు అక్కడ చేరుస్తారు. చేర్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం, వంట మనిషి దగ్గర నుంచి అందరూ కూడా చాలా హాస్టల్స్లో చూస్తున్నాం కదా, సరిగా ఫుడ్ పెట్టకపోవడము, తక్కువ వండటము, పిల్లల్ని తిట్టడము, ఒకవేళ ఏదైనా బాగలేదంటే కొట్టడము, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు నేను చూశాను. నేను ఒక తెలంగాణ ప్రతి గురించి మాట్లాడలే, జనరల్ గా మాట్లాడుతున్నాను ఎక్కడైనా కూడా. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటే మనము ఒక తల్లిదండ్రులుగా అసలు ఆ వీడియోలు మీరు అన్నట్టు ఆ వీడియో చూస్తే ఎంత బాధ కలుగుతుంది. మీరేమో రోజు రాజకీయ పార్టీలు పేద వర్గాల కోసం పనిచేస్తున్న వర్గాలు ధనికులు కావాలా పనిచేస్తున్నాం అంటారు.
ఆ పేద వర్గంలో చదువు నిధులు కావలిస్తే రిలీజ్ చేయటము, కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే కావాల్సిన నిధులు ఎవరు చేస్తారు, ఓకే వాళ్ళు జోబులోంచి పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏ ఎంప్లాయీస్ ఏ ప్రిన్సిపల్ అయినా కూడా జోబులోంచి ఖర్చు ఓకే లక్ష్మణ్ గారు ఉంటుందా? లక్ష్మణ్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్